ఈ రోజు కూడా నువ్వు రక్షింపబడినావు, మారు మనసు పొందినావు, బాప్తిసం పొందినావు, పరిశుద్ధ బలలో పాలొందుతున్నావు, ఆత్మచేత వెలిగించబడ్డావు, ఆత్మలో పాలివాడవయ్యావు, పరిశుద్ధాత్మలో పాలివాడవయ్యావు, ఆత్మ సంబంధమైన వరములను, దేవుని శక్తిని రుచి చూచావు. అయినా కూడా ప్రతి దాంట్లో నీ ఇష్టమేగా. ఏ రోజన్నా పరలోక తండ్రి ఇష్టం ఏమైనా నెరవేరిందో ఒక్కసారి నీ జాబితా తీసుకొనిరా. నీ ఊహెరిగిన కానుండి జీవిత గ్రంథాన్ని తీసుకొనిరా. ఎందులో తండ్రి ఇష్టము నెరవేర్చబడిందని అడుగుతున్నా. ప్రతివాడు తనకిష్టమైన అన్నిట్లో నీకిష్టమైందే తింటావు, నీకిష్టమైందే ధరిస్తావు, నీకిష్టమైనట్టే ప్రవర్తిస్తావు, నీకిష్టమైందే చేస్తావు. అందులో తండ్రి చిత్తం ఏంటి, తండ్రి ఇష్టం ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు జరిగింది దేవుని ఇష్టం? నీ జీవితంలో జరిగిందా? నీ కుటుంబ వ్యవస్థలో జరిగిందా? ఒకటి గుర్తుంచుకో, తనకిష్టమైనట్టుగా ప్రవర్తించే ఎవరి జీవితంలోనైనా మిగిలేది దుఃఖమే, దాని ప్రతిఫలము నాశనమే.